నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా ప్రేమని కాపాడుకోవడం కోసం నేను చేసినటువంటి ప్రయత్నాలు పోలీస్ స్టేషన్, కోర్టులు మెట్లెక్కేలా చేశాయి అని బాధపడుతున్నాడు. నాది అనుమానమా లేక నాకు తెలియకుండా ఏదైనా విషయాలు జరుగుతున్నాయా అని సతమతం అవుతున్నాను అని అంటున్నాడు. అనేక కోణాల్లో దర్యాప్తు చేసి ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం వస్తుందో మీరే చూడండి. 2024లో మ్యారేజ్ అయింది ఏప్రిల్. ఓకే. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అయింది పెళ్లి. 3 months బాగానే ఉన్నారు. బాగానే ఉంది. ఊరిపోయింది. పోయినాక మళ్ళీ తిరిగి రమ్మంటే రానంటుంది. ఫోన్ చేస్తే రానంటుంది. ఫంక్షన్ కానీ ఎన్ని రోజులకి వెళ్ళింది, ఎన్ని రోజుల తర్వాత ఈ మాట చెప్పింది రాను అని? ఫంక్షన్కి ఒక 2-3 రోజుల ముందే వెళ్ళింది. మళ్ళీ ఫంక్షన్ అయిపోయినాక రా అంటాను. నేను పోయి వచ్చిన. అయితే పోయినాక వస్తుంది అని పోవాలి. నాకు మా అత్త వస్తుంది 2-3 రోజులు ఉండి వస్తుంది పోవాలి. ఆ తర్వాత ఫోన్ చేస్తే రానంటుంది. ఎందుకు రీజన్ అంటే వాళ్ళేమో నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు, ఇబ్బంది పెడుతున్నావు, నైట్ ఇబ్బంది పెడుతున్నావు, చాలా ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంది. నేను ఏం పెట్టలేను ఎందుకంటే అని చెప్పి మా పెద్దవాళ్ళని తోలుకొని పోయినాం. మీరు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళ ఫిజికల్ గా? అడుగుంటారు కదా, ఇబ్బంది ఏంటో అడుగుంటారు కదా. నువ్వు ఇబ్బంది, టెన్షన్, టార్చర్ అంటున్నావు కానీ ఏంటో చెప్పట్లే. నైటే ఇబ్బంది పెడుతున్నా. అదే నైట్ ఏమి ఇబ్బంది పెడతా? శారీరకంగా ఇబ్బంది పెడుతున్నా. ఓకే. పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయి ఇష్టంగానే అనిపించిందా? పెళ్లికి ఇష్టమే అన్నట్టు అనిపించిందా? మామూలు అడిగిరు, ఇష్టమే అన్నది. వాళ్ళు అడగటం కదా, నువ్వు అడగాలిగా. ఒకసారి దసరాకి పోయినప్పుడు మా సడకుడు చెప్పిండు, నీకు ఎవరైనా ఏమైనా చెప్పారు ఆ పిల్ల గురించి అని అంటే, నాకు ఎవరేం చెప్పలేరు అన్న అంటే అన్న. అంటే ఏం లేదు, ఆ అమ్మాయిని ఊళ్ళో ఒక అబ్బాయి అడిగిండు. నెక్స్ట్ టైం ఇప్పుడు శివరాత్రికి పోయినప్పుడు పోయింది రాను అంటానంటే, ఏందబ్బా ఎందుకు రాదంటని చెప్పి నేను అనుకుని అయితే అంతకుముందు ఉట్టే కూర్చునేటప్పుడు బుక్లో రాసుకుంటుండే మేడం. రాసుకున్నాను. నేను పోయినాక ఈ బుక్లో ఏం రాసుకున్నాను చూసుకుంటే నెంబర్లు రాసుకుంది మేడం. వాళ్ళ మైబు, ఐ లవ్ యూ, మమత ఇవన్నీ రాసుకున్నాను. నెంబర్ కన్ఫ్యూజ్గా రాసుకుంది మేడం. అది 2-3 సార్లు నేను వేరేలోకి అయింది మేడం. ఇదే రాస్తుందా పారాయణం లాగా పైనుంచి కింద వరకు? ఇంకేం రాయలేదా? ఇవి నెంబర్లు పేర్లు రాసుకుంది మేడం. సార్ కొట్టేసింది ఏంటి? కొట్టేసింది, రాసింది కన్ఫ్యూజ్ చేయండి ఇట్లా, నాకు అర్థం కాకుండా నీకు కనిపించకూడదని అర్థం కాకుండా. అబ్బో, ఇదేదో సైన్ లాంగ్వేజ్ లో ఉందబ్బా. రికార్డ్ పెట్టినాం మేడం. రికార్డ్ పెట్టి ఇచ్చేసినాం. నువ్వు ఎవరితో మాట్లాడతలేవు అయితే ఓకే, ఫోన్ నాదే తీసుకొని మాట్లాడుతుండే. ఏమని అంటే మా అక్క, మా మమ్మీ, మా డాడీ అంటుండే. ఆ నెంబర్లు వాళ్ళే కాదా? నెంబర్ వస్తుంది మొత్తం డిలీట్ చేసేస్తుంది అప్పుడే. ఏముండదు ఆడ, కనిపించేది ఏం కనిపించేది. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయికి ఇంకొంత ప్రిపరేషన్కి ఏదో టైం లేకుండా నువ్వు డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోయినట్టున్నావు. ఆ అమ్మాయి భయపడిపోయి వెళ్ళిపోయింది అక్కడికి. అన్న ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నాం మరి, అప్పుడే చెప్పొచ్చు కదా అని నాతో అన్నది మేడం. 2 సార్లు అన్నది, నాకు ఇష్టం లేని పెళ్లి చేసింది. ఆ మాట నేను వాళ్ళని అడగలేను, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని అడగలేను. అది నేను తప్పని చేసిన మేడం. దానికి సానుకూలంగా ఒప్పుకుని మీరు అందరు స్పందించి బయటకు వచ్చారా? లేదంటే నాకు ఇష్టం లేదు సార్ ఈ ఒప్పందం బయటకు వచ్చావు నువ్వు పోలీస్ ఆఫీసర్తో? ముట్టొద్దు అంటే 1 నెల 2 నెలల గ్యాప్ తీసుకోవాలా? నువ్వు ఫోర్స్ గా కమిట్ అయ్యావు. 3 నెలలు ముట్టదే అన్నది నన్ను అసలు. అన్నాక నువ్వు ముట్టావా లేదో చెప్పు. ముట్టింది. మరి అదే కదా అమ్మాయికి నచ్చని పని అదే. పెళ్ళి అంటే నా హక్కు, నిన్ను వాడేయడం నాకు అవసరం అన్నట్లు నువ్వు బిహేవ్ చేసిన విధానం ఆ పిల్లకి ఇక్కడ బ్రెయిన్ లో పడింది. ఓహో, ఈయన ఇంత మృగంలాగా పడి చేస్తాడు. ఒక ఆడపిల్ల నాకు వద్దు డైవర్స్ అంటే ఆ పిల్ల కాళ్ళకి దండం పెట్టి చీర పెట్టి వదిలించుకోండి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. అలాగే రండి. కూర్చోండి. 2024లో మ్యారేజ్ అయింది ఏప్రిల్. ఓకే. అయితే 3 నెలలు బాగానే ఉంది.
మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఓకే. ఎప్పుడైందండి పెళ్లి? వినిపించలేదు. 2024 ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అయింది పెళ్లి. లాస్ట్ ఇయర్ 3 months బాగానే ఉన్నారు. బాగానే ఉంది ఉన్నది. ఊరికి పోయింది, ఊరికి పంపించిన, పోయింది ఏదో ఫంక్షన్ ఉంటే పంపించిన, పోయినాక మళ్ళీ తిరిగి రమ్మంటే రానంటుంది, ఫోన్ చేస్తే రానంటుంది. ఎందుకు రానంటున్నావు అంటని చెప్పి అడిగితే వాళ్ళ నాన్న నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంట. ఎన్ని రోజులకి ఫంక్షన్ కానీ ఎన్ని రోజులకి వెళ్ళింది? ఎన్ని రోజుల తర్వాత ఈ మాట చెప్పింది రాను అని? ఫంక్షన్కి ఒక 2-3 రోజుల ముందే వెళ్ళింది. ఆ, మళ్ళీ ఫంక్షన్ అయిపోయినాక రా అంటాను. నేను పోయి వచ్చిన. అయితే పోయినాక వస్తుంది అని పోవాలి మా అత్త, వస్తుంది 2-3 రోజులు ఉండి వస్తుంది పోవాలి. ఉమ్. ఆ తర్వాత ఫోన్ చేస్తే రానంటుంది. ఏం ఫంక్షన్ తమ్ముడు? ఏం ఫంక్షన్ ఇది? ఫంక్షన్ ఏదో తొట్టెల్లో ఉండే, తొట్టెల మీరు వెళ్ళానంటున్నారుగా, అంత డౌట్ గా చెప్తున్నారు. వెళ్ళాం మేడం, తొట్టెలకే వెళ్ళాం. ఓకే. మీరు ఫంక్షన్ రోజు వెళ్ళారు, ఇప్పుడు 2 రోజులు ముందు వెళ్ళింది. ఫంక్షన్ అయిపోయినాక రావాలి రానంటుంది. ఓకే. రానంటుంది. ఎందుకు రీజన్ అంటే వాళ్ళేమో నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు, ఇబ్బంది పెడుతున్నావు, నైట్ ఇబ్బంది పెడుతున్నావు, చాలా ఇబ్బంది physical గా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నావు. పెడుతున్నావు అని అంటుంది. నేను ఏం పెట్టలేను ఎందుకంటే అని చెప్పి మా పెద్దవాళ్ళని తోలుకొని పోయినాం. మీరు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళ ఫిజికల్ గా? ఏం లేదు మేడం. అయితే పోయినాక ఏమైంది, మా ఊరు పెద్ద మనుషులను దొరికిపోయినా వాళ్ళ ఊరు పెద్ద మనుషులు వచ్చారు, ఆ గుడికాడ కూర్చొని మాట్లాడి ఏమైందమ్మా ఎందుకు వస్తలేవని మా వాళ్ళు అడిగితే ఇబ్బంది పెడుతున్నా, నాకు ఇబ్బంది అవుతుంది, నేను రాలేకపోతున్నా అంటున్నాను. అడుగుంటారు కదా, ఇబ్బంది ఏంటో అడుగుంటారు కదా. నువ్వు ఇబ్బంది, టెన్షన్, టార్చర్ అంటున్నావు కానీ ఏంటో చెప్పట్లే. నైటే ఇబ్బంది పెడుతున్నా అంటుంది సార్. అదే నైట్ ఏమి ఇబ్బంది పెడతా? శారీరకంగా ఇబ్బంది పెడుతున్నా. పెట్టావా? పెట్టలేదు నేను, కొద్దిగా పెట్టినాను అంటుంది. అయితే వాళ్ళు ఇక మాట్లాడుకొని ఇక సరే కొత్తగా పెళ్ళయింది గిట్లే ఉంటుంది, కామన్ ఉంటుంది అమ్మదంట అని చెప్పి కొన్ని రోజులకు పంపించిండ్రు. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా? అరేంజ్ మ్యారేజ్. కొన్ని చెప్పు తమ్ముడు. అరేంజ్డ్ మ్యారేజ్. నీ వయసు ఎంత? నా వయసు 28 ఉంటుంది. ఆ అమ్మాయి వయసు ఎంత? 20-21 ఉంటుంది. 20. మీ ఇద్దరికి 7 years గ్యాప్ ఉంది. ఓకే. పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయి ఇష్టంగానే అనిపించిందా? పెళ్ళికి ఇష్టమే అన్నట్టు అనిపించిందా? మా వాళ్ళు అడిగిర్రు, ఇష్టమే అన్నది. వాళ్ళు అడగటం కదా, నువ్వు అడగాలిగా. నేను అంటే అడగలేను, ఎందుకంటే మా ఇంటెంట్ వాళ్ళ సంబంధం ఎవరు తెచ్చి పోనీ పెళ్ళి అయిన తర్వాత హ్యాపీగానే ఉందా అమ్మాయి? అంటే డల్లుగా ఉండే. డల్గా ఉంది. డల్లుగా అంటే ఆ మధ్యన ఫోన్ కూడా చేసిన నేను. ఏమేమో అయితే అడిగినా ఏమనిపిస్తుంది నీకు, మంచిగా అనిపిస్తలేదా, ఎట్లా నీకు కంఫర్ట్ లేదా ఇక్కడ అంటే, సరే టీవీ లేదు దానా ఏం లేదు నాకు ఇబ్బంది ఉన్నది అంటే, సరే అని ఒక 30,000 పెట్టి టీవీ తెచ్చిన. 30,000 పెట్టి టీవీ పెట్టావు. ఓహో, ఇంట్లో ఏమీ లేవు. లాస్ట్కి ఉంటుంది మా ఇల్లు, గేట్కే రోడ్కే కానీ లాస్ట్కి ఉంటుంది. లాస్ట్ గా ఉన్న అంటే నేను, ఫస్ట్ మా ఉన్న మమ్మీ, టీవీ ఉంటది కదా. ఆమె ముగ్గురమే ఉంటాం అనమాట. నాకు ఫాస్ట్ ఫుడ్స్ ఉంటారు ఓకే ఓకే. ఇంటి ముందు. ఫాస్ట్ ఇంట్లో టీవీ ఇప్పటిదాకా లేదా? అంటే లేకుండే మేడం. నేను ఎందుకంటే మా మమ్మీకి చేయలేను రావు. ఆమె చెవులు చూడదు. వినిపించు. ఓకే. నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మీ నాన్నగారు లేరా? లేరు మేడం. సరే, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది నైట్ వచ్చినాక కాసేపు రిలాక్స్ అవ్వడానికి టీవీ చూస్తాం కదా. నేను చూడను మేడం ఎక్కువ. మనకు అన్ని live లో ఉండాలేమో. ఉండను. అది తెచ్చిచ్చినాక కొన్ని రోజులు బాగానే ఉన్నది. మొన్న శివరాత్రికి మళ్ళీ వెళ్ళింది. అయితే వాళ్ళ అమ్మ వచ్చింది, నాకు తెలియదా. నేను ఓన్ హౌసా రెంటెడ్ హౌసా మీరు? ఓనే వాళ్ళ అమ్మ వచ్చింది మొన్న శివరాత్రికి, వచ్చి తోలుకోపోతా అని తోలుకొని పోయింది. అంటే నేను అన్న వద్దాతమ్మా, ఉగాది ఉంది కదా, ఉగాదికి తోలుకోపోదు, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు చిన్న పండుగ కదా, మేమే ఒక పొద్దు ఉండి టెంపుల్కి వెళ్ళిపోతాం అంటే, మాకు మొక్కుంది అమ్మాయిని తోలుకుపోవాలి, మొక్కుంది అంటారు. అంటే మీ అమ్మాయికి నా మొక్కు, మాకు కూడా అల్లుడుగా నాకు కూడా ఇద్దరం తోలుకుపోవచ్చు అంటే, లేదు అమ్మాయిని ఒక్కనే తోలుకుపోవాలంటే అన్నది. అంటే సరే అంటని చెప్పి నైట్ కుండున్నా అతమ్మ పొద్దుగాల నేను కూడా వస్తా మరి అని అంటే, నువ్వు వచ్చి ఏం చేస్తావు అని అంటుంది. అంటే సరే అంటని చెప్పి మా మామని పిలిపించింది. అయితే నాకు పెద్దలు ఎవరు, మా నాన్న ఎవరు లేరు, మా బాబాయిని మా మామని పిలిపించింది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారని అంటుంది. నువ్వు తయారుగా మీ నాన్నగారు లేరా? లేరు మేడం, చనిపోయి. మీరు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ములు ఎవరు ఉన్నారా? అక్క ఉంది, అక్క మ్యారేజ్ అయింది, ముగ్గురు మీ అమ్మగారికి ఏంటన్నా చెవులు వినిపించావా? తినిపి. మీ అమ్మగారికి ఆ అమ్మాయికి ఏమన్నా పడలేదా? స్టార్టింగ్ లో ఏమన్నా వచ్చిన కొత్తలో ఏమన్నా ఇబ్బందులు అయినాయి? ఏమి ఇబ్బంది లేదు. అత్తగారికి చెవులు చెవిలే ఇంకేం గొడవ సార్? ఒకసారి దసరాకు పోయినప్పుడు మా సడకుడు చెప్పిండు, నీకు ఎవరైనా ఏమైనా చెప్పారు ఆ పిల్ల గురించి అని అంటే, నాకు ఎవరేం చెప్పలేరు అన్న అంటే అన్న. అంటే ఏం లేదు, అమ్మాయిని ఊళ్ళో ఒక అబ్బాయి అడిగిండు అంటే అన్నారు. అంటే కామన్గా అమ్మాయి ఉన్నప్పుడు ఎవరన్నా 4 అడిగిపోతారు కదా, నాకెందుకు లే అని అనుకున్నా. నెక్స్ట్ టైం ఇప్పుడు శివరాత్రికి పోయింది రానంటానంటే, ఏందా ఎందుకు రాదు అంటని చెప్పి నేను అనుకుని, అయితే అంతకుముందు ఒట్టి కూర్చునేటప్పుడు బుక్లో రాసుకుంటుండే మేడం. బుక్లో రాసుకుంటుండే, అదే ముగ్గులు అవి తిప్పుకుంటుంటా. ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు 10th. నువ్వు 10th. రాసుకున్నాను. నేను పోయినాక ఈ బుక్లు ఏం రాసుకున్నాను చూసుకుంటే, నెంబర్లు రాసుకుంది మేడం. వాళ్ళ మైబు, ఐ లవ్ యూ మమత ఇవన్నీ రాసుకుంది. ఏంటి ఐ లవ్ మమత అని రాసుకుంది. మమత ఏంటి? మా ఆమె పేరు
మమత సార్. కాదు, ఎవరు రాసుకున్నారు పుస్తకంలో? మా ఆమె రాసుకుంది. ఏమని రాసుకుంది? మైబు ఐ లవ్ యూ మమత అని రాసుకుంది, నెంబర్ రాసుకుంది. అయితే కన్ఫ్యూజ్ గా కాదు తమ్ముడు, ఫస్ట్ పేరు ఏంటి? మెహబూబా? మైబు మెహబూబ్. ఐ లవ్ యూ మమత. మమత అని రాసుకుంది. మెహబూబ్ ఐ లవ్ యూ మమత. మమత లవ్ చేస్తుంది మెహబూబ్ని. కామాలు బుద్ధి స్టాప్లు పెట్టాల్సిన చోట పెట్టకపోతే మీనింగ్ మారిపోతుంది. ఇక నెంబర్ కన్ఫ్యూజ్ గా రాసుకుంది మేడం. అది 2-3 సార్లు నేను వేరేలోకి అయింది మేడం. ఇదే రాస్తుందా పారాయణం లాగా పైనుంచి కింద వరకు? ఇంకేం రాయలేదా? ఇవి నెంబర్లు పేర్లు రాసుకుంది మేడం సార్. ఇది తీరా తెలిసినాక వాళ్ళలో అంత సబ్జెక్ట్ ఉంది అందులో, అంతసేపు చదువుతున్నారు. అది ఎంత రీసెర్చ్ లాగా కొట్టేసింది ఏంటి? కొట్టేసింది, రాసింది కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా నాకు అర్థం కాకుండా నీకు కనిపించకూడదు, అర్థం కాకుండా అబ్బో, ఇదేదో సైన్ లాంగ్వేజ్ లో ఉందబ్బా. లేదు ఇది కట్ చేస్తారు కదా పేర్లు రాసి. నాకు కన్ఫ్యూజ్ ఆమెకు నోటెడ్ ఉంటది వాళ్ళు ఏమవుతారు అని. నాకు తెలవాలని. ఐ లవ్ యూ కాదు, మెహబూ లవ్ మమత రాసుకుంది. అయితే నేను ఆ ఫోటో తీసి మా వదినకి ఇట్టిన, వాళ్ళ అక్కకి ఇట్టిన. వాళ్ళ అక్క అప్పుడు మా ఫ్యామిలీ ఇది కూడా రాసింది కదా, మమతా, స్రవంతి, వాళ్ళ చెల్లెలు శిరీష, శివ. పేరుకి టాలీ చేసుకోవడం, ఫ్రెండ్ అవుతారా, లవర్ అవుతారా, ఎనిమి అవుతారా అనేది గేమ్ ఉంటది చూడండి, అలా సెట్ చేసింది ఆ అమ్మాయి. అది అయితే ఆ ఫోన్ లో అమ్మాయి లవర్లు అయ్యారా? సరే కానీ ఓకేనా రాసుకుంది. అయితే ఆమె దృష్టిలో ఏం పడదంటే మేడం, అలా చిన్నమ్మ బిడ్డలు ఇద్దరు లవ్ మ్యారేజ్, వాళ్ళ అక్క లవ్ మ్యారేజ్, వాళ్ళ అన్న పెద్దమ్మ కొడుకు కూడా లవ్ మ్యారేజ్. అందరూ ఊళ్ళని చేసుకుంటున్నారు, నేను ఒకదాన్ని ఈడ. నాతో 2-3 సార్లు అన్నది. కట్నం ఏమన్నా ఇచ్చారా? కట్నం 1,50,000. కాదు, ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయికి అన్ని లవ్ మ్యారేజ్లు, నాది ఒకటే అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి నేను ఒక్కనే దూరం పడ్డా, మా వాళ్ళంతా ఊళ్ళోనే ఉన్నారు అనే లెక్కలో. మీ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎంత దూరం? అంటే వాళ్ళది వేరే ఊరు. అదే ఎన్ని కిలోమీటర్స్? 25 అయితే 25 కిలోమీటర్స్. అంతేనా? అంతే. దానికి హైదరాబాద్ లో ఒక కోటి నుంచి ఒక కోటికి వెళ్ళాలంటేనే 30 కిలోమీటర్లు వెళ్తాం మేము. ఓకే. మొత్తం పెళ్లిలో ఎంతకాలం అమ్మాయి పుట్టింట్లో ఉంది, మీ ఇంట్లో ఉంది? మా ఇంట్లో మొత్తం గడిపిందంటే నాకు తెలిసి ఒక 2-3 నెలలు ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో ఎక్కువనే ఉంది. పోయిన పండుగ ప్రతి పండుగకు దొరికిపోయినారు. ఏమత్తమ్మ ప్రతి పండుగ దొరికితే మాకు పండుగలు లేవా అంటే, నువ్వు మీ అమ్మ చేసుకుని అంటారు. నేను తోలిపోయిందిలే. కాదు, ఏంటి కారణం ఏంటి? పెద్దవాళ్ళు ఏమని చెప్తున్నారు? ఈ అమ్మాయి అయితే కనుక టెన్షన్ పెడుతున్నావు, అది ఇది నైట్ టైం అని అంది. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి ఏమని చెప్తుందంటే ఈ అమ్మాయి ఇబ్బంది పెడుతుండు, నేను ఇవ్వలేకపోతున్నాను అంటుండ్రు. అయితే వీళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అయిపోయేది కదా, డాక్టర్స్ చెక్ చేసి చెప్పేవాళ్ళు కదా. లేదంటే నువ్వు గ్యాప్ తీసుకోవచ్చు. వాళ్ళ అని అంటలే, వాళ్ళ మమ్మీకి కూడా సపోర్ట్ బిడ్డకే ఇస్తుంది. అంటే వాళ్ళ మమ్మీకి కూడా ఇష్టం లేదనమాట మేడం. ఇష్టం లేకపోతే నీకు పెళ్లి చేసి ఖర్చులు పెట్టి ఇవన్నీ పెట్టి కాదు రమేష్, ఆ అమ్మాయి 21 సంవత్సరాలైనా చిన్నపిల్లల లెక్క మెహబూబు లవ్ అని కొట్టుకుని ఇలా కామాలు ఇలా కట్ చేసుకుంటుంది. ఆ స్టేట్ లో ఉంది ఆ అమ్మాయి. ఇంకాని నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయికి ఇంకొంత ప్రిపరేషన్కి ఏదో టైం లేకుండా నువ్వు డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోయినట్టున్నావు. ఆ అమ్మాయి భయపడిపోయి వెళ్ళిపోయింది అక్కడికి, అంతే కదా. అక్కడ తప్ప అది తప్ప ఇంకేం కనిపిస్తుంది ఇక్కడ? లేదు సార్, అట్లా ఏం లేదు సార్. నేను అట్లా ఎందుకు సార్? అమ్మాయితో ఫోన్ లో మాట్లాడతావా నువ్వు? ఫోన్ లేదు మేడం. అమ్మాయికి ఫోన్ లేదు. ఫోన్ లేదు. అయితే ఇంటికి వచ్చినాకనే నేను అయితే వాస్తవానికి అలా బావ నాకు చెప్పిండు. అయితే ఏమన్నాడు, ఎవరన్నా నీకు ఏమన్నా చెప్పిండ్రా అంటే ఏం చెప్పలే. అంటే ఊళ్ళో మా అబ్బాయి అనే పిల్లగాడు ఇట్లా అడిగింది అంటే అని చెప్పిండు. అంటే సరే అంటని చెప్పి అనుకున్నా. ఒకరోజు వాస్తవానికి నేను ఏం చేసిన అంటే రికార్డు పెట్టినాం మేడం, రికార్డు పెట్టి ఇచ్చేసిన. నువ్వు ఎవరితో మాట్లాడతలేవు. అయితే ఓకే ఫోన్ నాదే తీసుకొని మాట్లాడుతుండే. ఏమన్నా అంటే మా అక్క, మా మమ్మీ, మా డాడీ అంటుండే. ఆ నెంబర్లు వాళ్ళే కాదా? నెంబర్ వస్తుంది, మొత్తం డిలీట్ చేసేస్తుంది అప్పుడే. ఏముండదు ఆడ, కనిపించేది ఏం కనిపించేది. ఇక అట్లా చేసినాక నువ్వు రికార్డ్ ఎందుకు పెట్టినావు, నేను ఫోన్ తెప్పించుకుంటాను అని చెప్పి ఒకటే రోజులో ఫోన్ తెప్పించుకుంది మేడం. ఎవరితో? అలా మమ్మీతో. పెళ్లికి ముందు లేదు, పెళ్ళప్పుడు లేదు, పెళ్లికి కొత్తగా పెళ్ళి వచ్చిన అయితే కొన్ని రోజుల తర్వాత గొడవ పడగానే వాళ్ళ అమ్మ కొనేసిందే. పెళ్లికి ముందు ఫోన్ లేదా? ఫోన్ లేదు. పెళ్లికి ముందు అమ్మాయికి అంటే ఇంటికాడ ఉండొచ్చు. ఫోన్ అతిగా వాడుతుందని చెప్పి పెళ్ళైన తర్వాత ఫోన్ లేకుండా మీ ఇంటికి పంపించారు. లేదంటే రమేష్ మంచోడు ఫోన్ కొంటాడు అని పంపించాడు. నువ్వు కొనిచ్చావా మరి? ఫోన్ నువ్వు కొనివ్వలేదు, టీవీ లేదు, ఫోన్ లేదు. కొనిస్తాను నేను, డబ్బులు అమౌంట్ బాలే. సరే మన సరే ఛాలెంజ్ చేసేటప్పటికి టక్ మని వెళ్ళి ఫోన్ తెచ్చుకుంది. ఎంత ఫోన్ అది? ఎంత? చాలా చిన్నదే చిన్న ఫోన్ తెచ్చు. వాళ్ళ మమ్మీదే తెచ్చుకొని డైలీ ఫోన్ మాట్లాడే. ఇక డైలీ ఫోనే మాట్లాడుతుంది. తాగుతావా నాన్న నువ్వు? నేను తాగుతావా? అది తాగుతాను మేడం. అయితే అది కూడా ఏమన్నా ఫంక్షన్స్ ఉంటేనే తాగుతాను మేడం. మీరు ఒక్కళ్ళే వచ్చారా? మా ఫ్రెండ్ వచ్చింది. అయితే నేను రాననేసరికి మల్లె మండలంలో కేసు వేసినా మేడం. నువ్వేసావా? కేసు వేసినా. కేసు వేస్తే వచ్చినాక కూడా నేను చేయను అని అంటుంది. కాపురం చేయను అంటుంది. కాపురం చేయను అంటుంది మేడం. అయితే సిఐ సార్ కౌన్సిలింగ్ ఇచ్చుంటారుగా. 6 నెలలు టైం పెట్టిండు. 6 నెలలు టైం పెట్టిండు. అందులో వీడికి సిటీ తోలికి వచ్చారు అమ్మాయిని.
అయితే వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళకు ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మకు ఆ పిల్లకి ఇష్టం లేదు మేడం. నేను అన్న ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నాం మరి అప్పుడే చెప్పొచ్చు కదా అని నాతోటి అన్నది మేడం. 2 సార్లు అన్నది నాకు ఇష్టం లేని పెళ్లి చేసింది. ఆ మాట నేను వాళ్ళని అడగలేను, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని అడగలేను. అది నేను తప్పు అని చేసిన మేడం. అంటే ఇది ఇష్టం లేని పెళ్ళేనన్న అర్థమైంది. ఇష్టమైన పెళ్ళి అంటూ ఏమైనా ఉందా అమ్మాయికి? అదేమన్నా అడిగారా? ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదా, అసలు పెళ్ళి అంటేనే ఇష్టం లేదా, లేదంటే రమేష్ తో పెళ్ళి అంటే ఇష్టం పెళ్లి లేదా? చేసుకుని అంటుంది నన్ను ఇన్స్పెక్ట్. వెక్స్ అయిపోయింది 3 నెలల్లోనే నువ్వు చూపించిన సినిమాకి. నేను అట్లా ఏం చూపించలేదు మేడం. ఆమెకు అక్కడ ఇష్టం ఉంది కదా మేడం, ఆమెకు మహబూబ్ మీద ఇష్టం ఉంది మేడం. అక్కడ పక్కన శివపార్వతుల పేర్లు రాసింది, ఏవేవో పేర్లు రాసింది, నీకు మహబూబ్ ఒకటే కనిపిస్తున్నాడు అక్కడ. మాకు 4-5 పేర్లు కనిపించినాయి. అయితే వాళ్ళ చెల్లెన్లు సార్ అవి ఆ? వాళ్ళ చెల్లెన్లు మహబూబ్ ఫ్రెండ్ ఏమో. ఫ్రెండ్ కాదు సార్. సరే సార్, పోలీస్ స్టేషన్ లో అమ్మాయి నాకు ఇతను వద్దు, నాకు డైవర్స్ ఇప్పించేయండి అంది. మరి డైవర్స్ ఫ్రీగా తీసేసుకోవచ్చుగా, పని అయిపోద్దిగా. నాకు అమ్మాయి కావాలి మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీరు న్యాయం చేసి అమ్మాయిని పోలీసులే కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు. భార్య గురించి నవ్వుతూ అడిగిన నిన్నే చూశాను రా బాబు, ఇంత నవ్వుతూ హ్యాపీగా అడుగుతున్నా. మేము పిలిచి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తామని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు. అమ్మాయికి వేరే లవర్ ఉందని చెప్పేసి అన్నావు కదా, మరి అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం? లవర్ కాదు ఏమీ కాదు, అతనికి రియాలిటీ తెలియాలి. నీ తరపున మాట్లాడటానికి ఎవరు లేరా? పెద్దవాళ్ళు కానీ ఊరు పెద్దలు కానీ ఎవరన్నా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉండు సార్. ఏమంటుంది వాళ్ళకి కూడా? నేను రాను, నేను అతనితో రాను, కాపురం చేయను, సంసారం చేయను. పంతులు కూడా చెప్పిండ్రు, ఎంపీపీ కూడా చెప్పిర్రు, వాళ్ళు పెద్ద మనుషులు కూడా ఎవరు అడిగినా కూడా ఒకటే మాట, అంటే నువ్వు రానంటుంది. రాను అంటుంది. దానికి డైవర్స్ ఇస్తానని ఎక్కడైనా చెప్పిందా? నాకు విడాకులు ఇచ్చేసే నవ్వద్దు అని వాళ్ళ నాన్ననే వద్దులే ఎందుకు ఇక అంటని చెప్పి వాళ్ళ నాన్న అన్నాడు. కొన్ని సింపుల్ గా ఒకటే లాంగ్వేజ్ నాన్న. ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి కారణం చెప్పినప్పుడు నేనేమన్నా మారాలా అని అడగలేకపోయా. పోనీ నేనేమన్నా మారితే ఏమని చెప్పారు? నేను ఏమన్నా తప్పు చేస్తే సరిదిద్దుకుంటారు అంటే దానికి ఏమని చెప్పింది? లేదు నువ్వు ఏం చేసినా అట్లా సో చేస్తావు, భార్య మన ఇద్దరం కలిసి ఉందాం, భార్యాభర్తలుగా కొంతకాలం దూరంగా ఉందాం, ఆ కార్యక్రమం నుంచి దూరంగా ఉందాం, నీకు అలవాటు అయినప్పుడు, నీకు ఆలోచన వచ్చినప్పుడు కూడా చెప్పిన నీకు ఎప్పుడైతే ఇష్టం ఉందో అప్పుడే నేను నీకు కలుస్తా, అంతవరకు గెలవని ఉండు మమత ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఫస్ట్ ఆమెకి ఇష్టం ఉంది అక్కడమే సార్. నువ్వు అది మాట్లాడుతూ భార్యను కావాలంటాం అనేది హాస్యాస్పదంగా ఉంది. నువ్వు భార్య కావాలి అని అనుకుంటే ఆ సబ్జెక్ట్ కట్ చేసి భార్య కావాలి సార్, నా భార్యను నాకు పంపించుకోండి, ఆ అంశం గురించి నేను మాట్లాడను అని చెప్పి. నువ్వు భార్య కావాలంటూ అక్కడ తన మనసు మాత్రం మహబూబ్ దగ్గర ఉంది, మనసు మహబూబ్ దగ్గర ఉండి అది కట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టండి అంటే సార్ మీరు చెప్తే మారుతుంది. అలా కాదు, నువ్వు ఆ సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసి ఉన్న పలంగా నా భార్యని నాకు కావాలండి, నేను స్వీకరిస్తాను, ఎటువంటి విధంగా అనుమానించను, ఆలోచన కూడా పెట్టుకోను, ఆ అమ్మాయికి ఇష్టమైనప్పుడే ఆ అమ్మాయి పక్కనే పడుకుంటాను అనే విధంగా మాట్లాడితే ఏదైనా మాట్లాడు. సరే సార్ నేను అట్లా చేస్తాను. ఎత్తుతావే ఫోను? ఎత్తారు సార్, నా ఫోన్ తోటి అయితే ఎత్తారు. నీ ఫోన్ ఎత్తదులే, మాకు అందు గురించి వేరే ఫోన్లు పెట్టుకుంటాం. అయితే సిఐ సార్ కూడా చెప్పిండు, నువ్వు ఫోన్ చేయకు, వాళ్ళు ఫోన్ చేయకుండా మీరు వాళ్ళతో అనుకోకుండా మరి అట్లా టీవీ షోలో మాట్లాడితే ఊరుకోదు కదమ్మా. మరి ఈ వంక చూపించుకుని అసలు రాదు, దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు అమ్మాయి దగ్గర పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళారు, ఒక 6 నెలలు ఎవరెవరు పట్టించుకోకుండా 6 నెలల తర్వాత కౌన్సిలింగ్ ఇద్దాం అన్నారు. ఎందుకు 6 నెలలు టైం పెట్టారంటే, ఒకటి నువ్వన్నా రియలైజ్ అవుతావు, లేదా అమ్మాయి అన్న భర్త వాల్యూ తెలుసుకొని వస్తుంది, లేదా ఇద్దరు ఒక ప్రపోజల్కి ఒక సెటిల్మెంట్కి వస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు అన్నారు. ఒకళ్ళనొకళ్ళు కాంటాక్ట్ చేసుకోవద్దు అన్నప్పుడు ఓకే సార్ అనుకొని నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడ టీవీ షో నాకేమనిపిస్తుంది అంటే మేడం, వీళ్ళు ఇక్కడ దొరికొచ్చారు, సిటీ దొరికొచ్చారు, తీసుకొచ్చారు, ఆవిడ ఎక్కడికన్నా వెళ్ళిపోని మనకు తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే అమ్మాయి ఏమంటది, పోలీసులు ఆల్రెడీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వద్దు అన్నారు, సో ఇతను మీ ద్వారా కాంటాక్ట్ అయ్యాడు కాబట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నీ మీద 498 కేసు అయితే పెడుతుంది. ఇప్పుడు దాకా నీ మీద ఏ కేసులు లేవు. ఇప్పుడు మేము ఫోన్ చేస్తే నీకు మైనస్సే అవుతుంది. ఫోన్ చేయమంటావా వద్దా? చేసి అడిగాను మేము, నాకైతే నా భార్యని కల్పించండి. కల్పించడం కుదరదే, మేమన్నా దేవుని దేవతలు అని మార్చేయడానికి. ఆ అమ్మాయి బ్రెయిన్, ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక పద్ధతి. ఆవిడ నేను కౌన్సిలింగ్కే రాను అంటే ఈడ్చుకురావడం అనేది జరగదు. నాన్న పోలీస్ స్టేషన్లో 6 నెలలు టైం తీసుకోండి అన్నప్పుడు నువ్వు ఏకీభవించావు, ఒప్పుకున్నావా? ఓకే సార్, 6 నెలల వరకు ఆవిడ నన్ను డిస్టర్బ్ చేయదు, నేను ఆవిడని డిస్టర్బ్ చేయదని మీరు ఒప్పుకున్నారా? ఆ పోలీస్ స్టేషన్లో ఆ ఒప్పందం జరిగి ఎంతకాలం అయింది? 3 months అవుతుంది. మరి ఇంకో 3 months వెయిట్ చేయాలిగా లెక్క ప్రకారం. ఒప్పందానికి విరుద్ధంగా ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటున్నావు, నిన్నే మాట్లాడొద్దు అన్నారు అంటే మమ్మల్ని మాట్లాడమనా? ఎందుకు నీకు అంత స్పీడు? లేదు సార్, వాళ్ళు మళ్ళా ఏం లేదు, వాళ్ళు మళ్ళీ కలుపుతారేమో అనే భయం. ఎవరు కలుపుతారు? వాళ్ళ మమ్మీ. అరే పోలీస్ స్టేషన్లో ఒక ఒప్పందం జరిగిందిరా భయ్, ఒప్పందం జరిగింది, దానికి సానుకూలంగా ఒప్పుకుని మీరు అందరు స్పందించి బయటకు వచ్చారా? లేదంటే నాకు ఇష్టం లేదు సార్ ఈ ఒప్పందం అని బయటకు వచ్చావు నువ్వు పోలీస్ ఆఫీసర్తో? ఓకే సార్ అని చెప్పొచ్చు. మళ్ళీ మా వాళ్ళు మాట్లాడింది సార్, అయితే బయటకు వచ్చినాక మాట్లాడిండ్రు సార్. వాళ్ళు అట్లే ఉంటారు. మీ వాళ్ళు మాట్లాడడం వేరు, మేము మాట్లాడడం వేరు, చాలా వేరియేషన్ ఉంటుంది.
అర్థమవుతుంది. సరే లాస్ట్ లో మాట్లాడదాం. ఇప్పుడు మేము మాట్లాడుతానన్నా, మాట్లాడటం అనేది ప్రాబ్లం కాదు, నీ మాట్లాడతాము. సేఫ్టీ మాకు ఇంపార్టెంట్ కదా, నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చావు. మీ ఎమోషన్ వేరు, మీకు ఏది కరెక్ట్ అని డెసిషన్ తీసుకోవడం మా రిక్వైర్మెంట్. ఇప్పుడు నన్ను మేడం చెప్పేది ఏంటంటే ఇమోషన్స్ తీసి పక్కన పెట్టేసి ఒక నిమిషం నన్ను మాట్లాడండి సార్. నాకు ఒక 3 నెలలు టైం ఇస్తే కనుక నేను రమేష్తో మాట్లాడి ఉండేవాడిని సార్, కలిసి ఉండేవాడిని, నా భర్త దగ్గరికి వెళ్ళి ఉండేవాడిని. అనవసరంగా మీరు ఫోన్ చేయటం వల్ల పబ్లిక్ అయింది నా ఇష్యూ, కాబట్టి నేను అతని దగ్గరికి ఇంక జీవితాంతం వెళ్ళను అందనుకో. చెప్తున్నాను, ఒకసారి ఆలోచించు. ఆ మాట వస్తే ఏమవుద్ది? ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి ఆ ఫ్లవర్ వాస్ తీసుకుని తల కొట్టుకుంటాను. లేదు సార్, ఆమె మొత్తం ఫిక్స్ అయ్యే ఉన్నది సార్. కదా, అందుకే మేము మాట్లాడినాక ఏం చేద్దామని ఆలోచిద్దాం, కంగారు పడక. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ ఫిక్స్ అయి ఉన్నది కాబట్టి ఆల్రెడీ మా వాళ్ళు కూడా విడాకుల వరకు తెచ్చిర్రు బయట. ఈ పోలీస్ స్టేషన్లో కాకుండా వాళ్ళు ఏం చేయరులే, మనం బయట మాట్లాడుకుంటే అయిపోద్దిలే అంటే అన్నారు. ఎందుకు నీకు ఆ అమ్మాయి అదే అంటే కరెక్ట్, మీకు అది అర్థం కావట్లా. కాదు నాన్న, పెళ్లి ఇంపార్టెంట్, ఇప్పుడు ఇష్టపూర్వక ఇంత ఖర్చు పెట్టుకుని పెళ్లి చేసుకుని నేను మళ్ళీ సెకండ్ అంటే నేను అన్యాయం అయిపోతుంది సార్. నేను ఖర్చు పెట్టుకు చేసుకున్నందుకు ఆ అమ్మాయి కావాలా, లేదంటే ఆ అమ్మాయి అంటే ఇష్టం? ఇంకోటి ఫస్ట్ మ్యారేజ్ సార్, ఫస్టే కదా సార్, అమ్మాయిది ఫస్టే. ఫస్టే కదా సార్. ఇప్పుడు నేను ఎలా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి సార్? ఇప్పుడు ఏ తప్పు చేసిందో తర్వాత విషయం మన ఉండని కామన్గా అవుతూ ఉంటాయి. ఇప్పటి నుంచి నేను మంచిగా చూసుకొని మంచిగా పెట్టుకుందాం అని ఆలోచన. కామన్ గా అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నువ్వు రాలేదు ఇక్కడ. సార్ ఆ అమ్మాయి మనసు అక్కడ ఉంది సార్, అక్కడ ఉంది సార్ అని చెప్పి 2-3 సార్లు పూసగుచ్చినట్టు ఇక్కడ మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి కావాలి అని అంటున్నా. నీ మనసుని కడుక్కోవాలి ఫస్ట్, నీ ఆలోచన శైలిని మార్చుకోవాలి. నాకైతే అమ్మాయి, ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు ఆ అమ్మాయిని అడిగి బెల్లే చెప్తావయ్యా, ఏదని నేను ఎలాగన్నా మాట్లాడతాను, ఎలాగన్నా ఉంటాను, ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి ఆ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి ఏమైనా బొమ్మ కొనుక్కు తెచ్చుకుని నీ పక్కన కూర్చోపెట్టుకోవటానికి? ఆ అమ్మాయి మనసు గాయపడింది. ఒకటే నిన్ను అడుగుతున్నాను, ఆ పుస్తకం ఎప్పుడు కనిపించింది అన్న? ఆ పుస్తకం కనిపించి ఎంతకాలం అయింది? ఆమె ఊరికి పోయినాక రానన్నప్పుడు నేను చూసిన, చెక్ చేసావు? చెక్ చేసి మళ్ళీ వచ్చిందా అమ్మాయి? రాలేదు. తర్వాత రాలేదు, ఇప్పటికీ రాలేదు. ఇప్పటికీ రాలేదు. ఆ పుస్తకం చూసిన తర్వాత నీ దగ్గర రాలేదు. అంతకు ముందు నీకేమన్నా ఈ అమ్మాయి కాన్స్టెంట్ గా ఫోన్ లో మాట్లాడుతుంది కదా, ఫోన్ లో ఎక్కువసేపు ఉండేది అని అంటున్నారు కదా, అది కూడా తన ఫోన్ కాదు, అది మీ ఫోన్ అని అన్నారు కదా. మీ ఫోన్ లోనే మాట్లాడేది తను? ఫస్ట్ నా ఫోన్ తోటి మాట్లాడేది. ఇప్పుడు తర్వాత మాట్లాడిన తర్వాత మొత్తం పెట్టినాక వాళ్ళ మమ్మీ ఫోన్ తెచ్చుకుంది, కాల్ రికార్డ్ అంతా డిలీట్ చేసేసింది. మొత్తం డిలీట్ చేస్తుంది. ఏది? వాళ్ళ అమ్మ ఫోన్ లో, వాళ్ళ అమ్మ ఫోన్ లో డిలీట్ చేసేది. తర్వాత ఆ ఫోన్ లేదు, ఈ ఫోన్ లేదు, అసలు నీకు ఫోనే లేదంటే ఫోన్ కొనుక్కుని వచ్చిందా? వాళ్ళ అమ్మ ఫోనేనా అది? లాస్ట్ ఫైనల్ వరకు ఇంటికి పోయే వరకు వాళ్ళ అమ్మ ఫోనే ఉంది. సరే, ఒకటి నేను ఇప్పుడు అడుగుతా. సరే, ఈ డైరీ పరంగా ఇప్పుడు ఆ అమ్మాయి రాసుకున్న దాని ప్రకారం ఏమీ లేదు సార్. అది కనిపించిన తర్వాత ఆ అమ్మాయిని, ఈ వ్యక్తి ఎవరు అని నేను అడగటానికి ఒక ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయిందని మీరు అంటున్నారు. కానీ దానికి ముందు ఈ అమ్మాయి పెద్దగా నీకు అంటే నీ వ్యక్తిత్వం చెప్తున్నాను కదా రమేష్, చెవులు వినిపించినటువంటి ఒక తల్లి, టీవీ కూడా ఇంట్లో లేదు, సో నీకు బయట ప్రపంచం అంటూ ఏమీ లేదు, ఫాస్ట్ ఫుడ్, ఇల్లు తప్ప ఇంకొక ఆలోచన లేదు, మొబైల్ కూడా నువ్వు ఎంతవరకు వాడేవాడు నాకు తెలీదు. నీ కష్టాన్ని నువ్వు కాయ కష్టం చేసుకుని రూపాయి కూడబెట్టుకోవటం, ఆ కష్టంతోనే ఆ అమ్మాయి పెళ్లి మీరే చేశారా? పెళ్లి మా ఇంటికన్నా జరిగింది, మీ ఖర్చుతోనే? మా ఖర్చు. ఓకే, ఆ ఖర్చు కూడా మీరే పెట్టుకున్నారు కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయిని ఒక పుత్తడి బొమ్మలాగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి మాత్రం బహుశా పెళ్లికి నిజంగా ఇష్టపూర్వకంగా వచ్చిందా, ఇష్టం లేకుండా కష్టంగా వచ్చిందా అనేటటువంటిది ఇక్కడ అందరికీ ఉన్న పెద్ద ప్రశ్న. ఎందుకంటే పెళ్లి అవుతూనే 3 నెలలకే శారీరకపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, లేదంటే శారీరక కలయికలకి ఇబ్బందులు ఉన్నాయో, నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి 95% ఆఫ్ ద టైం అక్కడ ఉంది, 5% నీ దగ్గర ఉంది. మొత్తం లెక్క చూసుకుంటే పెళ్లి April 2024లో పెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 95% ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, 5% ఇక్కడ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కనుక నువ్వేమీ రాక్షసుడిలా కనిపించట్లేదు, తాగొచ్చి తిని కొట్టేటటువంటి వ్యక్తిలాగా నాకు కూడా అనిపించట్లేదు. సార్ కూడా అడిగినారు ఏమైనా కొడతాడా, లేదు అవేం లేవు. కొట్టాడన్నది, తాగొస్తాడా అంటే తాగనన్నది. ఓన్లీ ఇది ఒక్కటే చెప్తుంది. నానా, నువ్వు వస్తూనే నీలో ఆ మంచితనం కనిపించింది కాబట్టి మేము కూడా 4 మాటలు సరదాగా మాట్లాడుతున్నాం. తాగొచ్చేటటువంటి బ్యాచ్, హింస పెట్టేటటువంటి బ్యాచ్ ఇక్కడికి వచ్చి కూర్చుని అంత దమ్ము ధైర్యంతో అడగటానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాడికి తెలుసు నేను కొట్టాను, తన్నేను, చంపాను కాబట్టి ఆమె తిరిగి రాదని తెలుసు. ఇక్కడ నీ ప్రాబ్లం ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, ప్రేమగానే చూసుకున్నాను, కావలసినవన్నీ ఇచ్చాను, వాళ్ళు పెళ్లి చేయలేకపోతే మా ఇంట్లోనే నా ఖర్చుతో నేను పెళ్లి చేసినటువంటి అమ్మాయి పట్టుమంటే 2 నెలలు కూడా నాతో సంసారం చేయకుండా అమ్మ అనుకుంటూ వెళ్ళిపోయింది ఏంటి అనేటటువంటి నీ దగ్గర ఉన్న ప్రశ్న. ఇక్కడ 2 అంశాలు నాన్న.
ఎందుకు ఏ కారణం చేత ఈ అమ్మాయి వెళ్ళిపోయొచ్చు అనేటటువంటిది మనకి ఇక్కడ క్లారిటీతో లేకపోయినా కొంతవరకు అర్థమైంది. నీకు బయట లోకం లేదు, బయట ప్రపంచం లేదు. టీవీ కూడా ఆ అమ్మాయి వచ్చి అడుక్కుంటేనే టీవీ కొని తెచ్చావు. అవును. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా అల్లారు ముద్దుగా పెరిగినటువంటి అమ్మాయి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ కారణం లేకుండా అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నాన్నలు మాత్రం ఏ కారణం అంటే ఆ అమ్మాయికి ఒకటి మాట చెప్పో ఏదైనా సముజాయించో అర్థం చేసుకునేటటువంటి విధంగా చేసి నీ దగ్గర పంపించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేదు. అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటి, ఆ అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచుకున్నారు. ఆ అమ్మాయి ఏదైనా కష్టం వస్తే కనుక వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. టీవీ కూడా లేదు, టీవీ కూడా తేలేనటువంటి ఒక భర్త దగ్గర ఉంది అనేటప్పటికి ఓకే నువ్వు టీవీ కూడా తెచ్చావు. తర్వాత ఏంటి, ఫోన్ లేదు. చెప్తున్నాను ఆ అమ్మాయి అవసరాలు అన్నీ కూడా నువ్వు తీరుస్తావు, ఆ అమ్మాయి సుఖాలన్నీ నువ్వు తెచ్చి ఆ అమ్మాయి పాదాల దగ్గర పెడతావు అన్నట్టు. టీవీ కానీ ఫోన్ వద్దన్నది సార్ వాళ్ళకి. టీవీ ఫోను ఇవన్నీ ఏసీ మంచం ఇవన్నీ కాదు, నువ్వు ఏం తెచ్చావు ఏం తేలేదు అనే అంశం గురించి నేను మాట్లాడలేదు. ఆ అమ్మాయికి కొన్ని కోరికలు ఉన్నాయి, ఇంకా ఆ కోరికలు అనేటటువంటిది తీరకుండానే మీ ఇంట్లో వచ్చి వాలింది. నువ్వేమొచ్చి ఉదయం వెళ్తావు, రాత్రి ఏ టైంకి వస్తావు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే 11 అవుతుందా? ఇల్లదే అది షాప్, అది షాపు. సరే కష్టపడతావు, టీవీ ఇచ్చావు, ఫోన్లో మాట్లాడుతుంది. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు దీర్ఘకాలికంగా ఇంతసేపు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అనేది నీ మనసులో ఉండేటటువంటి ఒక ఆలోచన కదా. ఆ అమ్మాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే ఉంటుంది. ఆ మాత్రం స్వేచ్ఛ కూడా నాకు లేదు ఏంటి, ఫోన్ కూడా మాట్లాడేటటువంటి హక్కు లేదా, నాకు ఆ మాత్రం స్వతంత్రం కూడా లేదా అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి వెళ్ళింది. ఫోన్ లాగేసుకున్నావు, ఓకే. మరి వాళ్ళ అమ్మ ఫోన్ ఎందుకు తీసుకుంది అమ్మాయి? నేను రికార్డ్ పెట్టినందుకు వద్దు నీ ఫోన్, ఇక వాట్ ఎవర్ ఇట్ ఇస్ నువ్వు రికార్డ్ ఎందుకు పెట్టావు? మళ్ళీ మనమాట రికార్డ్ ఎందుకు పెట్టావు? నేను అదే తప్పు చేసిన. రికార్డ్ అయితే ఎందుకు అప్పటికే ఈ పెళ్లి అంటే జీరో ఇంట్రెస్ట్ అన్న అమ్మాయి మైనస్ లోకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే నువ్వు రికార్డు పెట్టావు. అప్పటి వరకు ఈ మొగుడిని ఎలా వదలాలి అనే ఆలోచన ఆ అమ్మాయికి రాలేదు. ఎప్పుడైతే నువ్వు రికార్డు పెట్టావో అదిగో నాకు ఇంట్లో అంతకుముందు ఒకసారి వెళ్ళిపోయి రానంది సార్. సరే విను ఒక్క నిమిషం విను. ఏదైనా వెళ్ళిపోయిన 100 సార్లు వెళ్ళిపోయినా అల్టిమేట్ గా రికార్డు ఎవరు పెడతారు? అనుమానం ఉన్నవాడే పెడతాడు. నీ నోటే అన్నావు, నేనే అనక్కర్లేదు. నీ నోటే. నీ ఉద్దేశం అది కాకపోయినా ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇంట్రెస్ట్ లేకుండా ఎంటర్ అయినటువంటి అమ్మాయికి ఇది ఒక అవకాశం కింద దొరికింది. ఇదిగో అమ్మ నాకు ఏ స్వేచ్ఛ లేదు, ఫోన్లో మాట్లాడితే ఫ్రీగా మాట్లాడలేను, ఏ తప్పితో మాట్లాడతానో భయంతో మాట్లాడతాను, ఏం మాట్లాడతానో అనేటటువంటిది అనుక్షణం మా ఆయన రికార్డ్ చేస్తూ ఉంటాడు. మాట్లాడేది నీతో అయినా కూడా మా ఆయన నమ్మట్లేదు. అదే నిజమై ఉండొచ్చు. నీ ఉద్దేశంలో మహబూబ్ గారు ఉన్నాడేమో అనే ఆలోచన నీకు ఉన్నా కూడా ఆ అమ్మాయి బహుశా వాళ్ళ అమ్మతోనే మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మాయికి ఏం చెప్తుంది, అమ్మ ఆ ఇంట్లో టీవీ లేదు, ఊరికనే నేనేం ఎక్కిరించట్లేదు, ఉన్నది ఆ అమ్మాయి బాగుతుంది, టీవీ లేదు, అడుక్కుంటే కానీ టీవీ రాలేదు, ఫోన్ లేదు, అతను ఫోన్లోనే మాట్లాడాలి, లేదంటే నువ్వు ఇచ్చేటటువంటి ఫోన్లో మాట్లాడాలి, బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకుంటున్న భర్త. విను నాన్న, ఇది ఆ అమ్మాయి యొక్క ఆలోచన శైలి గురించి చెప్తున్నానన్నా. ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడ లేదు కాబట్టి నువ్వు ఇక్కడ సంజాయిషి చెప్పమని నేను అనట్లేదు, ప్రధానికి సంజాయిషి చెప్పక్కర్లేదు. ఆ అమ్మాయి కొన్ని బలమైనటువంటి ఆలోచనలతో ఉన్నవి లేనటువంటి కారణాలు అక్కడ పెట్టుకుని, అందులో ప్రధానంగా ఏంటంటే ఫోన్ రికార్డు కూడా పెట్టుకుని నీతో కూడా మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడే పరిస్థితి వస్తుందమ్మా, నాకు ఆ ఇంట్లో ఎటువంటి స్వేచ్ఛ లేదు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నైట్ అయ్యేటప్పటికి ఆ కోరిక అయితే మాత్రం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నాకు ఇష్టం లేదు, అది కూడా నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఫిజికల్గా కూడా హ్యాపీగా లేను, మానసికంగా కూడా హ్యాపీ లేను, అల్లారు ముద్దుగా మీ ఇంట్లో పెరిగాను, అదే పుట్టింటి ప్రేమ నాకు కావాలని చెప్పి అక్కడ తుర్రమని పారిపోయి. అయితే వాళ్ళు కూడా సముజాయించి ఎందుకు ఇక్కడ పంపించలేదు అంటే కనుక వాళ్ళు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని అల్లరి ముద్దుగా పెంచుకుని ఉంటారు. ఇంకో కారణం ఎందుకంటే అది తప్ప ఇంకో కారణం ఏముంది? పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవాలని ఏ పుట్టింటి వాళ్ళు అనుకుంటారు, అత్తింటికి పంపించకుండా. సో వాళ్ళు కూడా అదే మాటల్లోకి వెళ్ళారు. ఫైనల్గా ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ భారీ ఎత్తున కారణాలు ఏం లేవు. నువ్వేమంటున్నావు, ఆ అమ్మాయి నాకు కావాలండి అని అంటున్నావు, ఆ అమ్మాయి లేకుండా నాకు బతకలేనండి, ఇక్కడి నుంచి ఫోన్ మాట్లాడించండి, మీరు మాట్లాడితే ఆ అమ్మాయి వచ్చేస్తుంది అంట. ఇది డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్, అంటే రెండు వైపులా సాను ఉండేటటువంటి కత్తి లాంటిది. మేము ఫోన్ చేస్తే అవునండి ఎంత బాగా చేశారండి, మీ వేదిక నుంచి మాకు ఫోన్ చేయటం ఏంటండి, రేపు రాత్రికి నేను వచ్చేస్తానని అంటాదా? ఆ ఛాన్స్ ఎక్కువ ఉందా? లేదంటే ఏమంటే అసలు పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఫోన్లో నన్ను మాట్లాడనివ్వద్దు అని అన్నారు, మా ఇద్దరిని మానసికంగా శారీరకంగా దూరంగా ఉన్నారు, అర్థం చేసుకోవడంత వరకు కొంత టైం తీసుకోమన్నారు, మా ఆయన్నే ఫోన్ వద్దు అన్నప్పుడు మీరెవరు ఫోన్ మాట్లాడటానికి అనేటటువంటి ఎదురు ప్రశ్న వస్తే కనుక రేపో మాపో కలవటానికి అవకాశం ఉన్నటువంటి మీరు మేము చెడగొట్టిన వాళ్ళం అవ్వ. ప్రైవసీ ఇష్యూ కదా ఇది, ప్రైవసీ ఇష్యూ కదా. ఆ అమ్మాయి అకారణంగా అనాలోచితంగా ఏదో వెళ్ళిపోయింది, టైం అడిగింది. ఇప్పుడు వెయిట్ చేద్దాం, ఒక 3 months తర్వాత ఆ అమ్మాయి ఇంకా ఏ కారణం చెప్తాదో చూద్దాం. చెప్పడానికి ఒక కారణం ఉండాలి కదా. నువ్వు పదే ఫిక్స్ అయిందంటే ఈ పెళ్లికి రానని ఫిక్స్ అయిందా, లేదంటే వేరే వ్యక్తితో వెళ్ళిపోతానని ఫిక్స్ అయిందా? ఏంటి నీ ఫిక్స్ మాట?
ఆమె అసలు ఇష్టమే లేదన్నట్లు నువ్వు ఇష్టం లేదంటే వేరే వాళ్ళు ఇష్టం అని నీ ఉద్దేశం. ఆ ఆలోచనతో ఆ అమ్మాయి రమ్మని మాత్రం అనద్దే. ఎందుకంటే వస్తే కనుక అసలు ఇప్పుడు వరకు ఏ నరకం చూడలేదు, వస్తే కనుక నరకం చూస్తుంది. ఎందుకు ఇంతకాలం బట్టి నువ్వు నాకు దూరంగా వదిలి వెళ్ళిపోయావు, వాడున్నాడని నీ మనసులో అనే ప్రశ్నతో నువ్వు వేధిస్తావు అమ్మాయిని. ఫస్ట్ నీ బ్రెయిన్ కడుక్కో. ఆ అమ్మాయి మనసులో నేను తప్ప ఎవరు లేరు సార్, పెళ్ళంటే ఇష్టం లేక ఆ అమ్మాయి దూరంగా ఉందా అని చెప్పు. ఆ అమ్మాయి ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. నేను ఎప్పుడు అనుమానించలేదు సార్. అనుమానిస్తే నేను ఇప్పుడు ఎందుకు అడుగుతా సార్? నువ్వు అనుమానించకుండా వాయిస్ రికార్డింగ్ పెట్టావా? అనుమానించకుండా వాయిస్ రికార్డింగ్ పెట్టావా? వాయిస్ రికార్డ్ ఎందుకు పెడతారా వాయిస్ రికార్డింగ్? పెట్టాను సార్ నేను. ఎందుకు పెట్టావు? చేసిన తర్వాత ఎందుకు అవతల వాళ్ళ టోన్ విందామనే ఎంత స్వీట్గా ఉందని. అందుకే ఇక్కడికి వచ్చి సింగిల్ హ్యాండెడ్గా బ్యాట్స్మెన్ ఇక్కడ కూర్చున్నావు కాబట్టి ఏ కలవ పూలు పెట్టేద్దు మా చెవులో. నీకు అనుమానం అనేది ఉంది, అనుమానం ఉంది కాబట్టి ఫోన్ రికార్డు పెట్టావు. అనుమానం ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఏముందంటే, అమ్మ నాకు ఎటువంటి స్వేచ్ఛ లేదు, నాకు ఫోన్ వాడటం కూడా అవకాశం లేదు కాబట్టి గుడ్ బై అమ్మ, నేను వెళ్ళామని చెప్పి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నాకు ఎటువంటి అనుమానం లేదు, నువ్వు వస్తే ఇస్తే కనుక నేను అనుమానించను, నువ్వు ఉన్న బలంగా నేను యాక్సెప్ట్ చేస్తాను, నిన్ను ఎవరితోని లింక్ పెట్టను అని చెప్పాలి. ఏవైతే ఆ మెసేజ్లు సేవ్ చేసుకున్నావు కదా, మెహబూబా లవ్ డాష్ డాష్ అని చెప్పి, అవి డిలీట్ చేసుకో. ఎవరు ఆ ఫోటోలు ఎవరు పెట్టుకుంటారు? అనుమానం ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు. అది ఇప్పుడే రాసిందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మళ్ళీ అనమాట, ఇప్పుడే రాసిందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? పెళ్లికి ముందు రాసుకుని ఉండొచ్చుగా. మా ఇంట్లో రాసుకుంది. ఎలా చూసావు? మా ఇంట్లో మా కాపీలో రాసుకుంది. మీ పుస్తకంలో రాసుకుందా? మా ఇంట్లో ఉన్న పుస్తకంలో రాసుకుంది, మా ఇంట్లో రాసుకుంది, వాళ్ళ ఇంట్లో కాదు సార్. సరే, ఒకటి కావాలి అంటూ వద్దు అన్నట్టుగా ఉంది. కావాలి అని అనుకుంటే నీ మనసు కడుక్కో, మెంటల్గా ప్రిపేర్ అవ్వు, 3 months పాటు వెయిట్ చేయి, రిఫ్రెషింగ్గా ఉండు. అప్పుడు కావాలంటే ఆ అమ్మాయి వస్తే కనుక అప్పుడు ఇదే వేదిక మీద కూర్చొని ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ కలిపి పంపిద్దాం. అది బెటర్. ఇప్పుడు ఫోన్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, నీ మంచికే కరెక్ట్ కాదు. మీరు ఇబ్బంది పడదు, మీరు ఇబ్బంది కాదు, నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి వచ్చేటటువంటి సన్నంగా ఉండేటటువంటి ఆ చిన్నపాటి అవకాశాన్ని కూడా కాలదనుకుంటావు అనే భయంతో వద్దు అని నేను చెప్తున్నా. ఆలోచించుకో. ఆల్రెడీ ఒక నిర్ణయం జరిగింది, 6 నెలలు వెయిట్ చేద్దాం. వెయిట్ చేయి, 3 నెలలు ఏమైంది? లేదు సార్, వాళ్ళ మమ్మీ సపోర్ట్ ఎక్కువ ఉంది కదా సార్ ఆమెకు. అంటే అబ్బాయి ఇక్కడే ఉంటాడు, వాళ్ళ మమ్మీకి ముందు నుంచి ఇష్టం లేనట్టు. అయితే పదే వద్దనంగా దొరికిపోతుంది సార్. ఇంటికి వచ్చి నా మీద గొడవ పెట్టుకుని మరీ దొరికిపోతుంది. నీ ఉద్దేశం ఏంటి? నువ్వు కూడా ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళాలి కదా. నువ్వు అసంతృప్తిగా వెళ్తే కనుక మాకు బాధగా ఉంటుంది కదా. ఫోన్ మాట్లాడాలా, ఖచ్చితంగా మాట్లాడాలి. దాని పరిణామం ఎలా ఉన్నా కూడా నేను తీసుకోవడానికి రెడీ అనండి అని అంటావా? మాట్లాడదాం. పరిణామం ఎలా ఉన్నా పర్లేదన్న. ఉన్నటువంటి కొద్దిపాటి అవకాశం పబ్లిక్గా టీవీ ప్రోగ్రాంలో పెట్టడం వల్ల ఉన్నపాటి కొద్దిగా అవకాశం పోతుందని మేము చెప్తున్నాం 1కి 10 సార్లు. థ్యాంక్ యూ సార్. మేడం, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అతిగా ఆవేశపడి ఆత్రపడితే ఈ టైప్ ఆఫ్ రిజల్ట్లు రావడానికి ఒక ఛాన్స్ ఉంది. లేదా కొంతమంది ఏం చేస్తారంటే, చాలా కేసుల్లో ఫస్ట్ నైట్లప్పుడు అమ్మాయి సెన్సిటివ్గా ఉంది, టైం అడిగింది కాబట్టి అని 3 months 6 months ఆగుతారు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటిన తర్వాత కూడా ఆగితే మీరే ఫిజికల్గా పనికిరారని బ్లేమ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక 3-4 months చూడండి, ఇంట్లో పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి ఒకవేళ అమ్మాయి కోఆపరేట్ చేయకపోతే. అలాగే అబ్బాయిల విషయానికి వస్తే, అబ్బాయిలు కూడా నాకు టైం కావాలని అడిగినా అమ్మాయిలు ఇమీడియట్గా ఒక 1-2 months తర్వాత కనీసం అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పండి, మీ ఇంట్లో చెప్పొద్దు, కానీ అత్త మామూలు కొంత వాళ్ళ అబ్బాయి గురించి కొంత క్లారిటీ తీసుకొని సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ 2 కాకుండా ఇలాంటిది ఒక కేసు ఉంటుంది. అబ్బాయికి 28 years, అమ్మాయి మ్యాక్సిమం 20 years. అంటే అప్పుడే టీనేజ్లో నుంచి కాస్త యువతలకు వస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క ఫిజికల్ నీడ్స్, అబ్బాయి యొక్క ఫిజికల్ నీడ్స్లో చాలా వేరియేషన్ ఉంటుంది. ఆవిడకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఏజ్లో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేకపోతే లవర్స్తో ఫిజికల్గా కమిట్ అయిపోవడం, ఇవి ఎక్కువ ట్రెండ్ నడుస్తున్న టైంలో హస్బెండ్ తోటి అవ్వదా, అంత యాక్టివ్గా ఉండదా అంటే ఇక్కడ ఈయన రియాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీ కేసు సార్, మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. ఏది మంచిదో డిసైడ్ చేసే రైట్స్ మాకున్నాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా అది వినండి. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటిదాకా మీరు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ 3 monthsలో మీరు మంచిగానే ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు, కానీ మీ అవ్వగా జరిగిన మ్యారేజ్లో మీ ఆత్రం వేరుంటుంది. ఆ అమ్మాయి అది కొంత క్రూయాలిటీగా ఫీల్ అయ్యింది. సెక్సువల్గా ఒక 1-2 నెలలు తట్టుకుంటారు కానీ చెప్పకపోవచ్చు ఆ అమ్మాయి. ఆగమంది మేడం, అయితే నన్ను ముట్టొద్దు. మరి ఆగావా? అయితే నేను అడిగిన మేడం, ముట్టొద్దు, నన్ను 3-4 నెలలు స్టార్ట్ చేయొద్దు అంటే అన్నది. ఎందుకు, ఏమైనా చదువుకుంటావా అంటే అన్న, కాలేజ్ కూడా పోతావా అంటే ఏమో నన్ను. మరి ఎందుకు మరి అంటే నేను అంటే ఏం లే అన్న. ఏం లేదు, ఎందుకు మరి, ఎందుకు ముట్టొద్దు అంటే 1-2 నెలల గ్యాప్ తీసుకోవాలా? నువ్వు ఫోర్స్గా కమిట్ అయ్యావు. వాస్తవాన్ని చెప్పాలంటే మేడం 3-4 నెలలు ముట్టొద్దే అన్నది నన్ను. అసలు అన్నాక నువ్వు ముట్టావా లేదో చెప్పు. ముట్టింది. మరి అదే కదా అమ్మాయికి నచ్చని పని అదే. సెన్సిటివ్ పాయింట్ అది. ఆ అమ్మాయికి కొంత టైం అడిగింది, నువ్వు ఆ టైం ఇవ్వకుండా పెళ్ళి అంటే నా హక్కు, నిన్ను వాడేయడం నాకు అవసరం అన్నట్లు నువ్వు బిహేవ్ చేసిన విధానం ఆ పిల్లకి ఇక్కడ బ్రెయిన్లో పడింది. ఓహో, ఈయన ఎంత మృగంలాగా పడి చేస్తాడు,
అది ఇద్దరు నానా ఫిజికల్ రిలేషన్ అంటే ఆమెకు అడిగే ఫిజికల్ రిలేషన్ అంటే ఇద్దరు ఎంజాయ్ చేయాలి. అది వదిలేసి నువ్వు ఒక్కడవే ఎంజాయ్ చేస్తే అమ్మాయి రోడ్డు మీద పోద్ది. 3 months ఇలాగే నడిచింది. ఈ 2-3 monthsలో ఏదో ఒక 10 సార్లే వేసుకుందాం కౌంట్, 9 సార్లు అమ్మాయి తోసిందో ఒకసారి నువ్వు కమిట్ అయ్యావు. అట్లాగే అనుకుందాం, నీకు ఫేవర్గానే మాట్లాడతాను. ఆ ఒక్కసారి కూడా అమ్మాయి జీవితం మీద ఆలోచన విధానం మీద పడింది. ఇతను ఏదైతే మేజర్ పాయింట్ మీద సెన్సిటివ్గా ఆలోచించే ఆలోచన లేదు అని. ఎడ్యుకేటెడ్స్కే ఉండదు. మీరు ఎంత పాపం ఉన్నంతలో ఒక పెళ్ళి అంటే భార్య పిల్లలు ఇంతే ఆలోచనతో ఉంటారు కదా. సో మిమ్మల్ని నేను ఇక్కడ ఏమీ అనట్ల, కానీ మీ ఆలోచన విధానం వేరు, మీ లైఫ్ స్టైల్ వేరు, ఆ అమ్మాయి ఆలోచన విధానం వేరు. అవతల వ్యక్తిని అండర్స్టాండ్ చేసుకునే అంత కెపాసిటీ మీ దగ్గర లేదు. ఇంతే. ఎందుకంటే మిమ్మల్ని అనటానికి లేదు, ఎందుకంటే మీ నాలెడ్జ్ అంతే ఉంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా అంతే. భర్త అంటే ఇంక భర్తే, అతనికి అన్ని రైట్స్ ఉంటాయి, అమ్మాయి మీద అన్ని రకాల హక్కులు ఉంటాయి. భార్య అంటే ఇంట్లో పని చేయాలా, భర్త కానీ బాగా చూసుకోవాలా, రాత్రి అవ్వగానే భర్త పక్కన పడుకోవాలా, లేకపోతే అదో పెద్ద తప్పు అన్న ఒక సొసైటీలో పెరిగిన వాతావరణం. కాబట్టి మీకు మీ దృష్టిలో మీరు కరెక్టే. కానీ ఈ రోజున చట్టాలు మారినాయి, ఆలోచన విధానాలు మారినాయి, స్వేచ్ఛ వచ్చింది, మహిళలకు ఎక్కువ స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళు డెసిషన్ తీసుకునే పొజిషన్కి వెళ్ళిపోయారు, వాళ్ళని సపోర్ట్ చేసే సొసైటీ పెరిగింది. ఒకప్పుడు అమ్మో ఆడపిల్ల తప్పు ఎవ్వరు చేసినా ముందు ఆడపిల్లని అనే పొజిషన్ నుంచి మగాడిని అనే స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు సరే రేపటి రోజున ఈక్వల్ అయ్యేలాగా చూద్దాం కొంతకాలానికి. ఇప్పుడు పొజిషన్ ఏంటి, నువ్వు ఫిక్స్ ఆ అమ్మాయి రాదు. ఇంకా సార్ కొంచెం స్మూత్గా చెప్పారు, నేను మళ్ళీ నీతో మాట్లాడిన కాబట్టి స్ట్రాంగ్గా చెప్తున్నా, ఫిక్స్ ఆ అమ్మాయి రాదు. మరి ఎట్లా మేడం, నువ్వు కనుక డైవర్స్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి 498A కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ వేస్తుంది. ఫాల్స్ కేసులు వేయటం అంటే ఏంటో నీ కేసులో ప్రూవ్ అవుతుంది. ఒక ఆడపిల్ల నాకు వద్దు డైవర్స్ అంటే ఆ పిల్ల కాళ్ళకి దండం పెట్టి చీర పెట్టి వదిలించుకోండి అంతే తప్ప, నాకు ఆ బొమ్మే కావాలి అంటే ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కేసులు వేసి అనవసరంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుల చుట్టూ తిరిగినాక మీరు రియలైజ్ అయితే అయ్యో తూచి అంటానికి ఉండదు. అడ్వకేట్ ఖర్చులు, మెంటల్ టెన్షన్, కాంపెన్సేషన్ కూడా ఆ రేంజ్లోనే అడుగుతారు ఆ టైంకి. సో తక్కువలో బేవర్స్గా అయిపోతుంటే కనుక ఆ ప్రాసెస్ని వాడుకోండి. అంతకంటే అద్భుతమైన అవకాశం, ఎంతో మంచోడు అయితేనే నీకు అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం నీకు వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళ అమ్మోళ్ళు ఫిక్స్, ఈ అమ్మాయిని అయితే మేము ఇంకోసారి ఈ అల్లుడి దగ్గరికి పంపించాం. 2 పోలీసులు ఫిక్స్, వీడు మాట వినట్లేదు కాబట్టి ఇంకో 6 months టైం ఇస్తే ఎవరో ఒకరు రమ్య గారు లాంటి వాళ్ళు తగిలి కౌన్సిలింగ్ ఇవ్వకపోతారా అని. 3 మీ పెద్ద మనుషులు, అరే బాబు అన్ని రకాల పంచాయతీలు అయిపోయినాయి, మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకోరా బాబు అని నీకు చెప్తే ఇంకా ఆల్టర్నేట్ ఎతకడం కోసం నువ్వు టీవీ షోకి వచ్చు. నువ్వు ఆ రోజే ఫిక్స్ అయ్యి ఉంటే ఈ పాటికి డైవర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయేది. ఎందుకంటే మీకు మ్యారేజే 1 year కంప్లీట్ అయింది. ఇప్పుడు డైవర్స్ ఫైల్ చేస్తే గట్టిగా 2 monthsలో డైవర్స్ వచ్చేస్తే నాన్న, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఈరోజు నీకు నచ్చకపోయినా ఈ స్టేజ్ నుంచి అవతలకి వెళ్ళే టైంకి నువ్వు ఆ డెసిషన్ తీసుకో. ఆ అమ్మాయి మనసుని భూప్రపంచంలో ఎవ్వరూ మార్చలేరు, ఆ అమ్మాయి నీ దగ్గరికి రాదు. ఎందుకు మేడం నాకేమో తక్కువ, ఏమీ తక్కువ కాదు, వద్దు అసలు ఏం వద్దు, నిన్ను ఇలాంటి యువరాజుని వద్దు అనుకుందంటే పో అమ్మ అవతలకు అనాలంతే. ఇప్పుడు బ్రెయిన్లో నుంచి ఆలోచన తీసేయి, ఆ ఆలోచన తీసేనా ఫస్ట్. ఆ అమ్మాయి రాదు, ఇంకా ఆశపడితే నీకు డిప్రెషన్లోకి వెళ్తావు. కష్టపడుతున్నావు, ఇంట్లో ఉన్నంతలో ఏవో సంపాదించుకుంటున్నావు, నువ్వే గౌరవంగా పెళ్లి చేసుకున్నావు, అవునా కదా, అంతే చాలు. ఇంకొక అమ్మాయి తన్నుకుంటూ వస్తుంది. నిన్ను ఇష్టపడే అమ్మాయి నీ పక్కన ఉండడం బెటరా కదమ్మా, నిన్ను కాపాడడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్, మేడం ఆవిడతో మాట్లాడితే బాగుంటుందా అంటే, పోలీసులు ఫిక్స్ అయ్యారు, అమ్మాయి ఫిక్స్ అయింది, అమ్మాయి అమ్మా నాన్న ఫిక్స్ అయ్యారు, మీ చుట్టాలు ఫిక్స్ అయ్యారు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే నిన్ను కాపాడటం ఇంపార్టెంట్, నిన్ను సేవ్ చేయడం ఇంపార్టెంట్. నిన్ను సేవ్ చేయాలంటే ఓన్లీ ఒకే ఒక మార్గం డైవర్స్, అది మ్యూచువల్ డైవర్స్. మ్యూచువల్ డైవర్స్ అయితే ఇంకా జీవితంలో అమ్మాయి ఎవరో నువ్వెవరో, నీకంటే మంచి భర్తనేం తెచ్చుకోలేదు. నువ్వు ఇలాగే టెన్షన్ పడుతుంటే అబ్బో నేను మహారాణిని, నా వెనకాల పడుతున్నాడు వెంపర్లాడి డబ్బు ఇవ్వండి అని అడిగే రేంజ్కి వెళ్ళకూడదు కదా. నువ్వు కష్టపడి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఎదురు నువ్వేమైనా కుదిరితే కాంపెన్సేషన్ అడుగు, ఫ్రీగా డైవర్స్ ఇచ్చేయడానికి చూడు. మ్యూచువల్ డైవర్స్ ఎవరైనా లాయర్ని కలిసి ముందు అర్జెంటుగా అది ఫైల్ చేయి. నేను ఒక 1 month తర్వాత నీకు ఫోన్ చేస్తే మేడం డైవర్స్ వేసానని చెప్పేలాగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ డెసిషన్. కానీ ఒక 3 months తర్వాత నీకు డైవర్స్ వచ్చినాక ఇలాంటి ఒక లోయలో నుంచి నన్ను కాపాడారా ఈ స్టేజ్ మీద అని నువ్వే రియలైజ్ అవుతావు. ఎందుకంటే బయట లీగాలిటీ అంత ఇదిగా ఉంది, ఆ కష్టాలు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. అర్థమవుతుందా? పర్ఫెక్ట్ బంపర్ ఆఫర్ నీకు వచ్చింది. ఇక్కడ నిన్ను మార్చటమే ఇంపార్టెంట్ నాకు. మీ ఆవిడకి కౌన్సిలింగ్ వద్దు, మీ ఆవిడ రాదు, ఏదో అంటారు చూడు ఇట్లా ఊరికే నీళ్ళలో పోసుకోవడం కింద లెక్క. టైమే వేస్ట్. అమ్మాయితో మాట్లాడు. ఆవిడ ఆల్రెడీ 9 నెలల క్రితమే ఫిక్స్ అయిపోయింది, నేను వెళ్ళను, ఏం చేసుకుంటారు చేసుకుంటాను, నేను సూసైడ్ అన్న చేసుకుంటా కానీ అబ్బాయి దగ్గరికి వెళ్ళను.
పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తుంది, చుట్టాల దగ్గరకు వచ్చి చెప్తుంది, నీకు చెప్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఆవిడకి వాళ్ళ అమ్మ సపోర్ట్ చేసుకుంటుందిగా, కూతురుని చంపుకోలేదుగా. సో ఇప్పుడు మీరు ఒప్పుకొని మీరు మారటం ఇంపార్టెంట్. కూతురుని చంపుకోలేదు, కరెక్టే మేడం. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసి ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి కాదు, మీ కుటుంబం మంచిది, నువ్వు మంచోడివి, వాళ్ళు పర్ఫెక్ట్ ఫ్యామిలీ చూసే చేశారు. ఆ 3 నెలల్లో జరిగిన పరిస్థితుల వల్ల ఆ పిల్ల మెంటాలిటీ అట్లా అయ్యింది. ఈమె కూడా చెప్పింది, మా అమ్మ కూడా. 20 ఏళ్ళకి పెళ్ళి అంటే ఒక విషయం చెప్పు, కుటుంబం ఎప్పుడు ఏం చూస్తారు, ఒక ఆడపిల్లని మంచి కుటుంబానికి ఇవ్వాలనే చూస్తారు. అలా ఇచ్చి చేసేసారు. ఎవరికి ఇష్టమైన పెళ్లిళ్ళు చేయాలంటే 90% జనాలకు పెళ్లిళ్ళు అయ్యేది కాదు ఒకప్పుడు. అర్థమవుతుందా? అంతే, అది రూల్. పెళ్లి చేయాలా, పంపించేయాలా, చేతులు దులుపుకోవాలా. ఇట్లా ఇచ్చి కానీ ఇప్పుడు అదే చెప్పాను, ఫస్టే చెప్పానా, ఇప్పుడు చట్టాలు మారిని, ఆలోచన విధానాలు మారిని, ఓపెన్గా వీళ్ళు బయటకు వచ్చి వాయిస్ రేస్ చేస్తున్నారు కాబట్టి మనకే దెబ్బలు పడతాయి లీగల్గా. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడానికి ఆలోచించినానా. నువ్వు అడిగే 40 ఏళ్ల క్రితం సెన్సిటివ్ పాయింట్స్, సాంప్రదాయ వర్డ్స్కి సమాధానం చెప్పే స్టేజ్లో లేవు మనం. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకోవడం తప్ప. రమ్య గారు చెప్తున్నారంటే 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, లీగల్ ప్రొసీడింగ్స్ మీద. నిన్ను సేవ్ చేయడం భూప్రపంచంలో ఎవడం వల్ల కాదు, నీకున్న ఈ ఆలోచన విధానానికి. నువ్వు మంచోళ్ళలాగా ఉన్నావు, సెన్సిటివ్గా మాట్లాడుతున్నావు, సాంప్రదాయాలు మాట్లాడుతున్నావు. ఇవి వర్కౌట్ అవ్వు ఈ జనరేషన్లో. లీగల్గా దిగినాక బాబు అంటే ఎవడేం చేయలేం. ఇప్పుడు నీకున్న బంపర్ ఆఫర్ని వాడుకోవడం చాలా అవసరం. మ్యూచువల్ డైవర్స్కి ఒప్పేసుకో, కుదరకపోతే మాకు ఫోన్ చేయించు, మేము మాట్లాడతాం. ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడితే ఎలా ఉంటుంది మేడం? ఆల్రెడీ మీరు ఫిక్స్ అన్నారు కదా, సరే ఫిక్స్ మేడం, నేను ఫిక్స్. ఆ అమ్మాయి రాకపోతే ఏంటంటే, నేను ఇందాక ఒక లాస్ట్ పాయింట్ చెప్పాను కదా, నువ్వు ఇంకా కలవడం గురించి మాట్లాడుతున్నావు, నేను విడిపోవడం గురించి మాట్లాడుతున్నా. మ్యూచువల్ డైవర్స్కి కూడా ఇప్పుడు మేము ఫోన్ చేస్తే అమ్మాయి రివర్స్ అవుతుంది. ఆహా, టీవీ షోకి వెళ్ళి మా పరువు తీస్తావు. ఇప్పుడు నువ్వెవరో తెలియదు వాళ్ళకి. అర్థమవుతుందో? చాలామంది బాధితులు నీలాంటి బాధితుడు ఒకడు వచ్చి మాట్లాడినట్టు లెక్క. ఆవిడని కలపడం ఫెయిల్ అవ్వడం కాదు, సెటిల్మెంట్ ఫెయిల్ అవుతుంది. నీకు జరగాల్సిన బంపర్ ఆఫర్ ఏంటి? మ్యూచువల్ డైవర్స్. ఇప్పుడు మేము ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడితే, అమ్మో టీవీలో తీసుకెళ్ళి మా అమ్మాయి పరువు తీసేశాడు, ఇలాంటి వ్యక్తి మీద 498 వేయాలని గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు. మీ అమ్మ మీరు వీళ్ళంతా కోర్టుల చుట్టూ తిరగాల. అప్పుడు బాబు లక్షిస్తామంటే ఒప్పుకోదు. వాళ్ళకి లాయర్ ఎంటర్ అయిపోతారుగా, వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళు ఇస్తారుగా. నీకు ఇంకో పెళ్లి చేయాలమ్మా, దానికి డబ్బులు కావాలి, వీడి దగ్గర గట్టిగా పెండొచ్చు, రోజు ఫ్రైడ్ రైస్లు ఇవి అవి బాగా గట్టిగా చేస్తున్నాడు అంటే ఆ బండో ఆ టీవీయో అడిగితే కష్టపడి కొన్నావు కదా. అలాంటివి పోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అది ఫెయిల్ అవుతుంది. మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకోదా అమ్మాయి. ఇప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడారు కదా, ఇంకో 3 నెలలు కూడా టైం ఇవ్వకు. నా రిక్వెస్ట్, వెళ్ళి రేపో ఎల్లుండే పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టి, వస్తుందా రా, ఏం మారమంటుందో చెప్పండి, నేను మారతా. తను ఎప్పుడు కలుద్దామంటే అప్పుడే రిటర్న్గా రాసిమ్మన్నా ఇస్తా. ఒక లాస్ట్ ఛాన్స్ తీసుకుందాం, లేదా మ్యూచువల్ డైవర్స్ రేపు వచ్చి ఇచ్చేయమనండి. అంతే, ఈ రెండే మాట్లాడి మ్యూచువల్ డైవర్స్ ఇస్తుంది. మ్యాక్సిమం 1.5 మంత్లో అడ్వాన్స్మెంట్ వేసుకోండి. 6 మంత్స్ కూడా ఆగొద్దు. ఎంత ఫాస్ట్గా వేసుకుంటే అంత బెటర్, ఎంత ఫాస్ట్గా తీసుకుంటే ఇంకా అంత బెటర్. ఎంతకంటే బెస్ట్ ఆప్షన్ నీకు లేదు. అది రమేష్ గారు, డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్పింది వింటే నెక్స్ట్ ఇంకా మీ ఫ్యూచర్ బాగుంటుంది. మీ మమ్మీని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు మీరు. మీకు అర్థమైందని మంచి పిల్ల దొరికిద్ది నా సెకండ్ మ్యారేజ్ లో. చక్కగా హార్డ్ వర్క్ చేసుకుంటున్నారు, చక్కగా ఫ్యామిలీ నడుపుకుంటున్నారు. మీకేంటండి, హ్యాపీగా చెప్పింది చేయండి. ఆలోచించండి కొంచెం. ఒకటే సింపుల్ లాజిక్ ఇక్కడ. నువ్వు కష్టపడ్డాను, డబ్బులు కూడబెట్టుకున్నటువంటి డబ్బులు పెళ్ళికి ఖర్చు పెట్టాను, నీ బాధ నాకు అది చెప్తున్నాను. ఆ అమ్మాయితో ఏమీ అంత నీకు ఇమోషనల్ బాండ్ ఒక 2 నెలలు ఏర్పడింది ఏమీ లేదులే, కానీ అడుక్కుంటే కానీ శారీరకంగా కలవలేదు. ఆ అమ్మాయితో నీకేమి ఇమోషనల్ బాండ్ ఉంటుంది? పైపెచ్చి ఏంటంటే ఫోన్ సంభాషణ నువ్వు చూడకూడదు చూసావు. సో అటువంటి ఆలోచన, అటువంటి అనుమానం క్రియేట్ అయిన తర్వాత ఈరోజు ఆ డబ్బులతో ఆ అమ్మాయిని ఈరోజు తూకం వేసి ఆ అమ్మాయి నా జీవితాంతం కావాలి అంటే జీవితాంతం దినదినగండ న్యూరల్ లైఫ్ కాదా నీకు? దాని గురించి మేడం ఆ సజెషన్ ఇచ్చారు. 3 నెలలు కూడా వెయిట్ చేయొద్దు, ఎందుకు ఆశగా వెయిట్ చేయటము, జరిగేది కంక్లూజన్ ఇదే అన్నట్టుగా మేడం అది చెప్పి అది క్లోజ్ చేస్తున్నారు. మేడం ఒక్క పాయింట్, ఇందాక సార్ చెప్పిన మాట అండి. ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు లేవు. మీరు ఏదైతే డౌట్ పడ్డారో సెకండ్ మ్యారేజ్లో అలాంటి డౌట్ పడకు. ఆ అమ్మాయికి అక్రమ సంబంధం లేదు, నేను చెప్తున్నా అంతే. ఆ ఫోన్లు మాట్లాడడం కానీ ఇది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళతోటే మాట్లాడుతుంది. పెళ్లి అంటేనే భయం అవుతుంది మేడం. ఒక ఆడపిల్ల భర్త ఫోన్ లో నుంచి అక్రమ సంబంధాల వాళ్ళకి ఫోన్ చేసేంత డేర్ ఎవరితే చెయ్యదు. అది చిన్నపిల్లలు ఆడుకునే ఆట. అది ఫ్రెండ్ అవుతాడు, ఇంకెవడు అవుతాడు, లవర్ అయితే కాదు. కన్ఫర్మ్ చేసుకున్నాను, కాకపోతే ఉన్నాను. వదిలే, ఇంకా వద్దు అనుకున్నాక మనం అమ్మాయి గురించి మాట్లాడు. ఈ ఆలోచనతో సెకండ్ మ్యారేజ్ మాత్రం చేసుకోక, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ముందు ఇది వదిలేసుకోండి. పెళ్లి అంటేనే భయం అవుతుంది మేడం. అంటే ఇంకా సెకండ్ పెళ్లి వరకు పెళ్లి అంటే భయం అంటావు, ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటావులే, కానీ ఇవన్నీ చాలా దీర్ఘకాలికమైన కదా. నువ్వేమో అంత ఆగవు కానీ దాని గురించి
సరే నన్ను ముందైతే ఇది వదిలించుకో, ఎందుకంటే నిన్ను సేవ్ చేయడం మాకు ఇంపార్టెంట్ కదా. అంటే ఓకే, వాళ్ళు చేసింది కరెక్టే నా మేడం, వాళ్ళు తల్లిదండ్రులు చేసింది కరెక్ట్ కాదు. తీసుకొచ్చి అన్యాయం చేసిపోయింది కరెక్టే. తల్లిదండ్రులకి ఇంకా సంబంధం లేదమ్మా, నీకు మీ ఆవిడకి మీరు సంబంధించే మంచోళ్ళని ఉంటుంది. పెళ్లి చేశారు, అమ్మాయి ప్రవర్తన అట్లా ఉంది, దానివల్ల మనకి డేంజర్ ఎక్కువ ఉంది, తగ్గించుకొని కట్ చేసుకోవడం బెటర్. ఇక్కడ బాబు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఈ వేదిక నువ్వు చెడ్డోడివి, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోడు అన్నది కాదు. నీ మనస్తత్వానికి వాళ్ళ మనస్తత్వానికి జత కూడట్లేదు అని చెప్పడం అర్థమైందా? ఆ అమ్మాయి ఆలోచన శైలి నేరో మైండెడ్, ఆ శారీరక అంశం తీసి పక్కన పెడితే కాపురం చేస్తా అంటుంది. ఇప్పుడు అది కూడా మాట్లాడట్లేదు. నీ మెదడులో ఆల్రెడీ ఒక డాట్ పడింది, ఆ అమ్మాయి మనసు ఎక్కడో ఉంది, శరీరం ఇక్కడికి వస్తుంది అని చెప్పి నీకు ఉంది. ఎలా జత కలుస్తారు మీ ఇద్దరు? ఎంతకాలం ట్రావెల్ చేస్తారు? గట్టిగా కలిపితే కనుక 6 నెలల లోపల మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ ఇదే వేదిక మీద కూర్చుంటారు. ఎవరిని? ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుందామని మేడం చెప్తున్నారు. పీడకల్లో మర్చిపో, ముందుకెళ్ళు. అదే ఓకేనమ్మా. ఓకేనండి, జాగ్రత్త. రమేష్ గారికి ఏం కావాలో మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ Thank you, అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.